హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యశ్వంత్ అంగుల. ఎలా ఉన్నారు అందరూ? చాలా డేస్ అయిపోయింది మనం ట్రావెలింగ్ వీడియోస్ అయితే పెట్టి. ఎప్పుడు ఈ ఆటోమొబైల్ టెక్ గురించే పెడుతున్నాము. సర్లే అని చెప్పి ఈరోజు రైడ్కి అయితే ప్లాన్ చేశాను. షార్ట్గా వర్షం పడుతుంది, లైట్గా వెదర్ కూడా చాలా కూల్గా ఉందని. ఇన్ని రోజులు ఫుల్ ఎండల వల్ల బయటకు రాలేకపోయాము. ఇప్పుడు క్లైమేట్ అంతా చేంజ్ అయిపోయింది కాబట్టి ఒక షార్ట్ రైడ్ వేసినట్టు కూడా ఉంటుందని బయటకు వచ్చాను. ఈరోజు యాక్చువల్లీ మారేడుమిల్లి రైడ్కి ప్లాన్ చేసి వెళ్ళాల్సింది. కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్లనే అయితే క్యాన్సిల్ చేసుకున్నాను ఈ రైడ్. ఈ మంత్ ఎండ్కి అయితే పక్కా వెళ్దాం. హైదరాబాద్ నుంచి ఒక యూట్యూబర్ అయితే కలుస్తున్నాడు మనతో పాటు రైడ్లో. షార్ట్ రైడ్ ఎక్కడికో కాదు, ఇక్కడ మనకి అవనిగడ్డ దగ్గర నాగాలంక ఉంది కదా, అక్కడ రేవొట్టుకు అయితే వెళ్దాం. పెద్ద డిస్టెన్స్ ఏం కాదు, అవనిగడ్డ నుంచి ఒక 10 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. ఎవడో ఆపుతాడు నన్ను, చింటూ బాయ్ అంటున్నాడు రోడ్డు మధ్యలో కూర్చుని. ఎంత ప్రశాంతంగా ఉందంటే అసలు, చిన్న చిన్న వాటర్ డ్రాప్లెట్స్ మన మీద పడుతూ ట్రైన్ది. స్మాల్ రోడ్డు చాలా బ్యూటిఫుల్గా ఉంది. సస్పెన్షన్ నాకు ఎంత చిరాకు వస్తుందో ఈ బైక్ది అసలు. రాయే బెటర్, రాయి మీద కూర్చుని వెళ్ళొచ్చు. ఇంకా నాగాలంక అయితే వచ్చేసాం మనం ఇప్పుడు. రేవుడ్ మనకి ఇక్కడ దేవాలయం అయితే ఉంటుంది నాగాలంక. వాటర్ ఫ్లో ఎక్కువ ఉంది ఇక్కడ, వర్షం పడింది కదా. పైగా ఇక్కడ అత్యంత ప్రమాదకరమైన లోతున్న ప్రదేశం అని బోర్డు కూడా పెట్టారు, సైనింగ్, ఎవరు దిగొద్దని. చింటుబాయ్ ప్రశాంతంగా పడుకున్నాడు ఇక్కడ. చింటుబాయ్ ప్రశాంతంగా ఉంది కదా, అది ఎంజాయ్ చేస్తున్నావు వెదర్ని ఫుల్గా. ఏముందరా ఫీల్ అనుకుంటున్నావు కదా. హాయ్ చెప్పాను సబ్స్క్రైబర్స్కి. మరి బాయ్. ఎక్కువసేపు రికార్డ్ చేయాలని ఇక్కడ నేను గుడిలో సాంగ్స్ ప్లే అవుతుంది కదా, మళ్ళీ మనకి యూట్యూబ్లో పోస్ట్ చేస్తే కాపీరైట్ క్లెయిమ్ అనేది వచ్చింది. శివుడిది పెద్ద విగ్రహం ఉంది ఇక్కడ ఎదురుగా, నందీశ్వరుడిది. సరే బాయ్. బాయ్. పిల్లలైతే మోస్ట్ ఎక్సైటెడ్గా ఫీల్ అవుతున్నారు. సెకండ్ సాటర్డే అంట కదా వాళ్ళకి స్కూల్ లేదు. ఇందాక మీకు ఆ టెంపుల్ దగ్గర అయితే చెప్పలేదు, టెంపుల్ గురించి.
ఆ టెంపుల్లో ఓన్లీ స్పెసిఫైడ్ ఒక దేవుడికి ఒక దేవతగానే కాకుండా ఇద్దరు ముగ్గురు అయితే ఉన్నారు దాంట్లో. రాముల వారు, వెంకటేశ్వర స్వామి, భవానీ మాత, వీళ్ళైతే ఉన్నారు అందులో పూజించడానికి. మనం ఈ మధ్యన మనం సర్వీసింగ్ ఇచ్చాం కదా బైక్, ఆయిల్ లీక్ అవుతుందని. అప్పటి నుంచి నాకు పవర్ అనేది ఎందుకు తగ్గినట్టు అనిపిస్తుంది. అంత ముందు ఉన్నంత థ్రాటిల్ రెస్పాన్స్ అయితే లేదు. ఈజీగా 100-110 టచ్ అయ్యేది అంతకుముందు. మన ఛానల్ అనాలిటిక్స్ చూసుకుంటే మనం సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు 30% చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు 70% దాకా చూస్తున్నారు. మన ఛానల్లో వచ్చే వీడియోస్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు వీడియోస్ చూస్తున్న వాళ్ళు లైక్ కూడా చేయండి. లైక్ చేస్తే వీడియో అనేది ఎక్కువ మందికి రిఫర్ అవుతుంది యూట్యూబ్లో. ఈరోజు సాటర్డే కదా, మీకు మ్యాక్సిమం రేపు అయితే రావచ్చు ఈ వీడియో యూట్యూబ్లో. చాలా వర్క్ అయితే ఉంది ఈరోజు మనకి. ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను కదా హ్యాండిల్ బార్ చేంజ్ చేయించాలి వెహికల్, కానీ కుదిరితే విజయవాడ వెళ్ళి అది చేపిస్తాను. లేకపోతే ఆఫ్టర్నూన్ నుంచి బజాజ్లో ఉన్న బైక్స్ ఏమైనా వస్తే అవి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మోడల్స్. ఈ రైడ్ ఇక్కడితో ఎండ్ చేస్తాను నేను. తప్పకుండా మన ఛానల్లో వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. మరిన్ని ఎక్సైటెడ్ వీడియోస్ మనం తీయడానికి కూడా కొంచెం హెల్ప్ చేసినట్టు ఉంటుంది మీరు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ యశ్వంత్ దొంగల యూట్యూబ్ ఛానల్. ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ టేక్ కేర్. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.